హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. మనకు జూలై 19న ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది వాస్తవమే. సో ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్లలో చూడడం జరుగుతుంది. సో దీనిపైన వీడియోలు చాలామంది చేశారు. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, రెండవది స్టెనో గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టు, మూడవది హవాల్దార్ పోస్టులు. ఈ పోస్టుకు 14 ఉన్నాయి. సో హవాల్దార్ పోస్టులకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హవాల్దార్కి మనకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే మనకు మేల్కి వచ్చేసి హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫీమేల్కి వచ్చేసి 152 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. ఇక మేల్కి వచ్చేసి చెస్ట్ 71 మేబీ 81 ఉండొచ్చు. ఎక్స్పెండ్ చేసినప్పుడు ఒక 5% ఎక్స్పెండేషన్ కావాలి. ఇక వాకింగ్ విషయానికి వచ్చినట్టయితే మేల్కి 1500 మీటర్స్ 1600 మీటర్స్ సో 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 1 కిలోమీటర్ ఏమో ఫీమేల్కి 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ టెస్ట్లు అనుకో. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే చాలామంది స్పోర్ట్స్ పర్సన్కి రిలీజ్ అయింది కదా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇది అబ్సల్యూట్లీ స్పోర్ట్స్ పర్సన్కి మాత్రమే రిలీజ్ అయింది. మిగతా వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఫీజు లేదు కదా, అప్లై చేసుకుంటామంటే మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్సు, నేషనల్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, ఇంటర్ యూనివర్సిటీలలో ఉండే వాటికి థర్డ్ ప్రిఫరెన్స్, ఈ విధంగా ఇచ్చారు. మొత్తము 65 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని పూర్తిగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ కండి. జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. సో నోటిఫికేషన్ వాస్తవమే కానీ సో ఇది స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో మీకు ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటా అంటే అప్లై చేసుకోండి. అప్లికేషన్ కూడా మనకు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో పీడిఎఫ్లో ఇచ్చారు. మొత్తం బ్లాక్ పెన్ తోటి క్యాపిటల్ లెటర్స్ ఫిలప్ చేయాలి. ఈ ఆగస్ట్ 19 వరకు అయితే వాళ్ళకు చేరేట్టుగా పంపించాలి. అడ్రస్ కూడా పీడిఎఫ్లో ఉంది, నోటిఫికేషన్లో ఉంది. సో వీళ్ళందరినీ మార్కుల ఆధారంగా అందరినీ సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మాత్రమే ఈ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ హవాల్దార్కి సంబంధించింది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నా దృష్టిలో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం టైం వేస్ట్. ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్లు 10th క్లాస్ తోటి వస్తే మాత్రం దానికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.